పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఓ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసింది. కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి చనిపోయిన వ్యక్తి పేరు మీద ఏకంగా 2,36,00,000 కాజేశారు. వేములదీవికి చెందిన తిరుమాని నాగరాజు, తిరుమాని శ్రీనివాసరావు, పద్మావతి పేర్ల మీద ఉన్న 19 ఎకరాల భూమిలో చేపల చెరువు సాగు చేస్తున్నట్లు లీజ్ అగ్రిమెంట్ చూపించి భారీ కుంభకోణం చేశారు. రైతులు రుణం తీసుకునేందుకు మరో బ్యాంకుకు వెళ్లగా ఈ బాగోతం బయటపడింది. అయితే తమ నాన్న 4 ఏళ్ల క్రితమే చనిపోయాడని, అతను సంతకాలు పెట్టినట్లు లీజ్ అగ్రిమెంట్ లో చూపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులకు బ్యాంకు అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అది పేరు చూడదు. కేవలం మీకు లోన్ కావాలంటే మీరు తీసారా? ఎక్కడ ఎవరిచ్చారు? మా భూములపై నా పేరు తిరుమాని నాగరాజు, మా బ్రదర్ తిరుమని శ్రీనివాస్, మా నాన్నగారు తిరుమని వడ్డిగాసులు గారు, తిరుమని పద్మావతి అనే నా పేరున 5 ఎకరాలు 30 సెంట్లు, మా బ్రదర్ పేరున 5 ఎకరాలు, మా అమ్మగారి పేరున 4 ఎకరాలు, మా నాన్నగారి పేరున 5 ఎకరాలు, మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండో లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు అగ్రిమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంకులో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. సెంట్రల్ బ్యాంకులో 1,30,00,000 ఒకటి, 2,36,00,000 మీకు బ్యాంక్ మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాడనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు